నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ గరం మసాలా చూపించబోతున్నానండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో కనుక ఈ గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 10 to 20 చెక్క తీసుకున్నానండి. అలాగే లవంగా కూడా ఈక్వల్ క్వాంటిటీ అనేది తీసుకున్నాను. ఈ విధంగా చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు ధనియాలు తీసుకున్నానండి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియం టు పెద్ద మంట అనేది పెట్టేయకూడదు. అలాగే ఇక్కడ పెప్పర్ కార్న్స్, కొంచెం ఓపిక్గా 5 to 10 minutes వరకు సిమ్లో పెట్టేసుకొని అవి జస్ట్ హీట్ అవ్వాలంతేనండి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కలర్ అనేది మాత్రం చేంజ్ అవ్వనివ్వకూడదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత అట్లాగే యాలకులండి 4 వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను 2 వేస్తున్నాను. అట్లాగే కొంచెం బియ్యం అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. బియ్యం అనేది వేస్తే మనకి ఆ పౌడర్ అనేది గడ్డలు కట్టకుండా కొంచెం ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండడానికి బాగుంటుంది. అట్లాగే మనకి గ్రేవీస్లో వేసుకున్నప్పుడు ఈ గరం మసాలా కొంచెం థిక్నెస్ అనేది కూడా వస్తుంది ఆ గ్రేవీ. అట్లాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి రబ్బలు అనేది వేస్తున్నానండి. కొంచెం చల్లబడే వరకు కూడా ఆ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బలు అనేవి బాగుంటుందని చెప్పేసి అలా వేస్తున్నాను. అండ్ డైరెక్ట్గా వేసేస్తే వెల్లుల్లిలో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కదా, కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, గ్రైండ్ చేసినప్పుడు కొంచెం మనకి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అవి అందులో వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే కర్రీస్లో మనం సాల్ట్ వేసుకున్నప్పుడు కనుక ఇందులో సాల్ట్ ఉన్న విషయం సంగతి మర్చిపోతే మనకి ఆ కర్రీ అనేది ఉప్పు ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసం. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత మిక్సర్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అనేది బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు, చికెన్, మటన్ ఆర్ ఏదైనా సరే వెజ్ కర్రీస్లోకైనా యూస్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.